ఏ మిషన్ గురించి చదువుకున్నా మనం ఆ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ మిషన్ ని సాధించాలంటే ఎటువంటి వ్యూహాలు అంటే స్ట్రాటజీస్ పాటిస్తున్నారు, అదేవిధంగా మిషన్ డాక్యుమెంట్ లో ఎటువంటి టార్గెట్స్ గోల్స్ ఉన్నాయి, ఆ మిషన్ ఇంప్లిమెంటేషన్ లో స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విషయానికి వద్దాం. ఇది బాగా ట్రెండింగ్ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా. గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మనం ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం భారతదేశంలో. 60% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, దాదాపు మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 60% ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే వస్తున్నాయి. దానివల్ల మనకి ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా రిలీజ్ అవుతున్నాయి, పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వస్తుంది. దాంతోపాటు ఎక్కువ మనం ఖర్చు పెట్టేది ఫారెక్స్ రిజర్వ్స్లో మనం ఆయిల్ ఇంపోర్ట్స్ కోసమే. సో దాదాపు 85% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. తద్వారా మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ హైడ్రోజన్ ప్రమోట్ చేస్తే మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా కొంతవరకు మనం మిగిల్చుకోవచ్చు. ఇంపోర్ట్ బర్డన్ కూడా తగ్గుద్ది, ఆయిల్ ఇంపోర్ట్ బర్డన్. తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో చాలా సెక్టార్స్ని డీకార్బనైజ్ చేయొచ్చు అనమాట. అంటే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ సోర్సెస్ ద్వారా చేయొచ్చు అనమాట. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇట్స్ అ క్లీన్ ఆల్టర్నేటివ్ ఫర్ ద ఎనర్జీ సోర్స్. అదొక క్లీన్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. అయితే జనరల్గా హైడ్రోజన్ మిషన్ అని పిలవాలి. దీన్ని గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు పిలుస్తారు, గ్రీన్ అనే మాట ఎందుకు ప్రిఫిక్స్ చేస్తారని చూస్తే, ఏదైనా సరే మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇన్పుట్స్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే, ఇన్పుట్స్ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉంటే దాన్ని గ్రీన్ అంటాం అనమాట. ఇఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆర్ గ్రీన్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్. అసలు గ్రీన్ హైడ్రోజన్ అనే పేరు పెట్టడానికి అదే కారణం అనమాట, దానిలో ఉన్న ఇన్పుట్స్ అనమాట. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది రెన్యూవబుల్ గ్రీన్ ఇన్పుట్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. అంతేకాదు దీని మెథడ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అంటే విద్యుత్ విశ్లేషణ ద్వారా నీటిని విడగొట్టడం అనమాట. ఇది కూడా కంప్లీట్గా గ్రీన్ టెక్నాలజీతో చేస్తారనమాట. హైడ్రోజన్ అనేది మనకు తెలుసు, న్యాచురల్ గ్యాస్ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, కోల్ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి కేవలం గ్రీన్ సోర్సెసే వాడతారు. కాబట్టి దీనికి గ్రీన్ హైడ్రోజన్ అని పేరు పెట్టారనమాట. మనందరికి తెలుసు హైడ్రోజన్ ఇస్ ఎ కంబస్టిబుల్ గ్యాస్, ఈజీగా ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఇట్ రిలీజెస్ నో గ్రీన్ హౌస్ గ్యాసెస్. హైడ్రోజన్లో ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండవు. అందుకే హైడ్రోజన్ని క్లీన్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒక లక్ష్యం ఏంటంటే క్లీన్ కూడా. ఇన్పుట్స్ నాట్ ఓన్లీ గ్రీన్ బట్ ఆల్సో దే ఆర్ క్లీన్. దానివల్ల ఎటువంటి పర్యావరణ కాలుష్యం జరగదన్నమాట. సో ఎందుకు క్లీన్ అంటారు పర్టికులర్గా అంటే, ఈ హైడ్రోజన్ మిషన్లో, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో దీని యొక్క హైడ్రోజన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఏదైనా అవుట్పుట్ వచ్చినా హీట్ స్టీమే, ఈ ప్రాసెస్ మొత్తంలో బయటకు వచ్చేది హీట్ స్టీమే కాబట్టి అది క్లీన్ ఎనర్జీ. దీనివల్ల ఎటువంటి కార్బన్ ఉద్గారాలు జరగవు అనమాట. సో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారు. సో అందుకే దీన్ని క్లీన్ ఎనర్జీ అని కూడా అంటారు. ఎందుకంటే హైడ్రోజన్ మండించినప్పుడు కూడా స్టీమ్, హీట్ లాంటివి మాత్రమే వస్తాయన్నమాట, దానికి మించి రాదు. కాబట్టి దీన్ని క్లీన్ ఎనర్జీ అని కూడా అంటారు. గవర్నమెంట్ దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరు సైట్, SIGHT, సైట్ ప్రోగ్రామ్ అనమాట. సైట్ అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. ఈ సైట్ ప్రోగ్రామ్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయటం అనమాట ఈ ప్రోగ్రాంలో. సో ప్రొడక్షన్, ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మాత్రమే ఎంఫసైజ్ చేస్తే రేపు డిమాండ్ లేకపోతే కష్టమైందని ప్రొడక్షన్, డిమాండ్, యూటిలిటీ, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మిషన్లో టార్గెట్స్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం, దానికి డిమాండ్ క్రియేట్ చేయడం, దాని యూటిలిటీ క్రియేట్ చేయడం, దాని ఎక్స్పోర్ట్ కూడా ప్రమోట్ చేయడం, ఇవన్నీ టార్గెట్స్ అనమాట. సో టార్గెట్ ఏంటంటే 2030 సంవత్సరం కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ కెపాసిటీని మనం సాధించడం. ఇది కేవలం గవర్నమెంట్ మాత్రమే చేయగలదంటే కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రీజన్స్ దే ఆర్ కేపబుల్ ఆఫ్, ఆ ప్రాంతాలు కొన్ని కెపాసిటీ ఉందనుకోండి, లార్జ్ స్కేల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, వాటిని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా రికగ్నైజ్ చేసి అక్కడ ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం ఒక పార్ట్ అయితే, మొత్తం గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో డిమాండ్ క్రియేట్ చేయడం, ఎక్స్పోర్ట్స్ని ఫెసిలిటేట్ చేయడం కూడా గవర్నమెంట్ దీనిలో ఒక ప్రాథమిక విషయంగా తీసుకుంది ఈ మిషన్లో. దాంతోపాటు ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో వచ్చే 10-15 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతాయి. కొత్తగా 6 లాఖ్ల ఉద్యోగాలు క్రియేట్ అవబోతాయని కూడా గవర్నమెంట్ మిషన్ ద్వారా సాధించవచ్చని అనుకుంటుంది. మొత్తం ఈ మిషన్కి నోడల్ ఏజెన్సీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వాళ్ళు
దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నారు. అయితే కొత్తగా ఏ అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చినా దానిలో సవాళ్ళు ఉంటాయి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లేదా గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉన్న సవాళ్ళు ఏంటి? మొదటిది, ఈ హైడ్రోజన్ అనేది స్టోరింగ్ ఒక చోట నిల్వ ఉంచడానికి, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి, మూవ్ చేయడానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రెండోది, ఇది కనుక లీక్ అయితే మాత్రం ఇది కంబస్టబుల్ గ్యాస్ కాబట్టి చాలా రియాక్ట్ అయ్యి గాలిలో ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత టెక్నాలజీ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, మై వెహికల్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ సంబంధించిన టెక్నాలజీ భారతదేశంలో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి కూడా భవిష్యత్తు చూస్తే మాత్రం నిజంగా ఇండియా ఈజ్ అ ఫ్రంట్ రన్నర్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో. ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చుకుంటే ఇండియా ఇప్పుడు న్యూగా చాలా ముందుంది కాబట్టి భవిష్యత్తులో ఇండియా అడ్వాంటేజ్ ఉంటుంది. బిగినర్స్ లక్ అంటాం, బిగినర్స్ అడ్వాంటేజ్ అంటాం, లేదా ఫ్రంట్ రన్నర్ కంట్రీ అంటాం. సో ఇండియా భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ఎక్కువ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇండియా లాంటి లార్జ్ స్కేల్ కంట్రీలో, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్న కంట్రీలో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో మనం అడాప్ట్ చేసుకుని తప్పేం లేదు. అయితే ఇంకోసారి కూడా గమనిస్తే మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిల్లీ రీజన్స్ ఇలాంటి వాటిలో జనరల్గా ఎలక్ట్రిసిటీ అక్కడ రెగ్యులర్గా అక్కడ ట్రాన్స్మిట్ చేయడం కూడా కష్టం అవుద్ది. అట్లాంటి టైంలో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ స్టోరేజ్ కనుక పెట్టగలిగితే ఎంత కోల్డ్ ప్రదేశంలో అయినా సరే హైడ్రోజన్ అనేది 24/7 మనం ఆ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి అక్కడ ఎలక్ట్రిసిటీ, అలాంటి స్టేట్స్లో కూడా, అంటే ఎక్కడైతే హిల్లీ రీజన్స్ ఉన్నాయో, ఎక్కడైతే నిజంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి మనం పంపించలేమో అలాంటి వాటిలో కూడా మనం రెగ్యులర్గా అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా చేయొచ్చు అనమాట. కానీ వీటన్నిటికీ టైం కొంచెం పడుతుంది.